ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది. అండ్ డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అనేది కూడా మాట్లాడుకుందాం. నేను నిన్న ఈవినింగ్ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చాలా క్లారిటీగా చెప్పాను. సో దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ శనివారం ఎపిసోడ్ తరువాత ఓటింగ్లో బీభత్సమైన మార్పులు వస్తాయి. కానీ విని ఎరుగని మార్పులు మీరు చూస్తారు. ఇంకా అదే మార్పు అలాగే కంటిన్యూగా అవుతూ ఉండొచ్చు కూడా లాస్ట్ వరకు. ఏదైనా జరగచ్చు, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టేసుకోండి. నిన్న ఈవినింగ్ ఒక వీడియో చేశాను. సో డెమోన్ ఎలిమినేట్ అని పెట్టి సో కళ్యాణ్ని లేపే ఎపిసోడ్ ప్లానింగ్ అని చెప్పి ఒక వీడియో చేశాను. దాంట్లో నాకు సార్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. దానికి డెమోన్ గురించి, డెమోన్కి రెడ్ కార్డ్ చూపిస్తూ కళ్యాణ్ డెమోన్ గొంతు పట్టుకున్నాడా అని అడుగుతాడు. సో అప్పుడు కళ్యాణ్ లేదు సార్, తను అలా చేయలేదు, మామూలుగానే పట్టుకున్నాడు సార్, నాకు అలా అనిపించలేదు, సో తను క్యాజువల్గానే పట్టుకున్నాడు సార్, నన్ను ఆపాలని పట్టుకున్నాడు అని కళ్యాణ్ చెప్తాడు. ఆ మాట బయట ఏవైతే మనం ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఏవైతే మనం చూసామో, సో డెమోన్ కళ్యాణ్ గొంతు నొక్కేశాడు, గొంతు పిసికేశాడు అని కొంతమంది రివ్యూవర్స్తో సహా చాలామంది కొంతమంది డెమోన్ మీద ఏదైతే ఆ ముద్దర వేశారో ఆ ముద్దరిని ఆ అబ్బాయి హౌస్ లోపల చెరిపేస్తాడు. అప్పుడు బీభత్సమైన ఎలివేషన్ ఆ అబ్బాయికి వచ్చుద్ది. సో సాటర్డే ఎపిసోడ్లో అదే ప్లాన్ చేస్తున్నారు అని నిన్న ఈవినింగ్ నేను ఏదైతే ఎపిసోడ్లో చెప్పాను ఆ వీడియోలో చెప్పకముందే రాత్రికి చూసేసరికి రితు సేమ్ క్వశ్చన్ ఆ అబ్బాయిని అడుగుద్ది కళ్యాణ్ని. నేను ఏదైతే ఆన్సర్ నా నోట్తో చెప్పానో మీకు నిన్న వీడియోలో అదే ఆన్సర్ చెప్తాడు కళ్యాణ్ అక్కడ. నేను ఎందుకు చెప్తాను, నేను ఆన్సర్ చెప్తాను, అతను తప్పేం లేదు, నార్మల్గానే పట్టుకున్నాడు అది ఇదని. ఇప్పుడు అంత చేసిన తర్వాత బయట సోషల్ మీడియాలో అంత రచ జరిగిన తర్వాత కళ్యాణ్కి అంత డ్యామేజ్ జరిగిపోయింది, గొంతు పట్టేసుకున్నాడు అది ఇది అని జరిగిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, సో అది పట్టుకోవడం తప్ప కరెక్ట్ అని పక్కన పెడితే సో తప్పు. సో అలా నాకు సార్ అదే అంటాడు తప్పు అని. ఇప్పుడు కళ్యాణ్ అబ్బాయిని సేవ్ చేశారు అనుకోండి సాటర్డే ఎపిసోడ్లో, సేమ్ ఇవే మాటలు చెప్పి అడ్రస్ చేస్తారు నాకు సార్. ఎలాంటి ఎలివేషన్ పడుతుంది కళ్యాణ్కి, మామూలు ఎలివేషనా? సో దానికంటే ఇప్పుడు ఆ అబ్బాయికి డ్యామేజ్ అవ్వాలి అంటే కళ్యాణ్కి ఏమవ్వాలి, ఆ బూతులు ఏవైతే మాట్లాడారో అని అంటున్నారో సోషల్ మీడియాలో బజ్ వస్తుందో అవి వేసి ఆ వీడియో క్లిప్ వేసి పీప్ అన్న సౌండ్ కంటిన్యూస్గా వస్తూ ఉంటే ఇది అయ్యా కళ్యాణ్ నువ్వు మాట్లాడింది, దీనికి ఏం చెప్తావో చెప్పు కళ్యాణ్, ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడవచ్చా కళ్యాణ్ అని అడిగితే అది కంప్లీట్లీ డ్యామేజ్ అబ్బాయికి, ఇంకా అసలు లేవలేడు పైకి, అలా తొక్కుతారనమాట. అలాంటిది వేస్తారా, అలాంటిది జరుగుంటుందా? సో అదనమాట క్వశ్చన్ అక్కడ. అలాంటిది జరగకపోయినప్పుడు, అలాంటిది వెయ్యకపోతే, ఒకవేళ జరిగినా వెయ్యకపోతే సో ఎవరు ఏం చేయలేరు దానికి. సో కాబట్టి నేనేమంటానంటే రేపు ఎపిసోడ్ తోటి, సాటర్డే ఎపిసోడ్ తోటి చాలా మార్పులు చూస్తారు మీరు ఓటింగ్లో. బట్ ఎట్ ప్రజెంట్ హౌస్లో ఓటింగ్లో టాప్లో ఉన్నది సో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అంటే వీళ్ళిద్దరి మధ్య బూచాట ఆడుతుంది. చాలా క్లోజ్ మార్జిన్. బయట మళ్ళీ చెప్తున్నారు, బయట చాలా నెంబర్ దూరం అని చెప్తున్నారు, కానీ 39% ఆ అమ్మాయికి పడుతుంటే సో ఆ అబ్బాయికి జస్ట్ ఒక 25% అలా పడుతుందని, అంత లేదు అక్కడ. వెరీ క్లోజ్ మార్జిన్లో ఓటింగ్లు ఇద్దరికి జరుగుతుంది. సో ఏది ఎట్లయినా జరగచ్చు. సో అంత ఫ్లో ఉందన్నమాట అక్కడ హాట్స్టార్లో, ఓకేనా, ఓటింగ్ ఫ్లో. సో నిన్న నైట్ వరకు కూడా ఇప్పటి వరకు కూడా తనుజ గారికి ఎడ్జ్ చూపిస్తుందని చెప్తున్నారు. సో కొంతమంది కళ్యాణ్ పేరు చెప్తారు, కొంతమంది తనుజ పేరు చెప్తారు. బికాస్ ఆఫ్ ఆ ఫ్లోటింగ్ అనేది అటు ఇటు మారుతూనే ఉంది ఎపిసోడ్లు. అవి ఒక చోట కాన్స్టెంట్గా ఉండవు కదా, అది గంటకో 2 గంటలకో మారేవి కాదు కదా. సో హాట్స్టార్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా క్విక్గా మారుతూ ఉంటుంది కాబట్టి, సో ఓట్లు వేయించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి హాట్స్టార్లో ఆ ఫ్లో మారిపోతూ ఉంటుంది ఇన్ఫ్లో. సో అప్డేట్లు కూడా అంతే ఫాస్ట్గా మారుతూ ఉంటాయి, ఓకేనా. సో కాబట్టి ఇలా వాళ్ళిద్దరి మధ్య మాత్రం ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ ఉంది. అండ్ మూడో ప్లేస్కి వచ్చేసరికి ఇమాన్యుయల్ ప్లేసు మారదు, అలాగే ఉంటుంది. కాకపోతే ఇమాన్యుయల్ ఓటింగ్ని దాటి డెమోన్ ఓటింగ్ వచ్చుద్దా అంటే, సో ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ విన్నర్ అయితే, సో తనూజ రన్నర్ అయితే, 3వ ప్లేస్లో డెమోన్ వస్తాడు, 4వ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉంటాడు. లేదు ఒకవేళ తనూజ విన్నర్ అయితే కళ్యాణ్ 2వ ప్లేస్లో ఉంటే 3వ ప్లేస్లో ఇమాన్యుయల్ వస్తాడు, 4వ ప్లేస్లో డెమోన్ ఉండొచ్చు. సో కామనర్ సెలబ్రిటీ లేదా సెలబ్రిటీ కామనర్ ఇలా కూడా పెట్టచ్చు. బిగ్ బాస్ టీమ్ ఫిక్స్ అయ్యి ఫస్ట్ 2 ప్లేసులు ఫిక్స్ అయిపోతే 3, 4 ప్లేసులు బిగ్ బాస్ టీమ్ ఇష్టం. ఆల్మోస్ట్ దగ్గర ఓటింగ్ పడుతుంటుందని బిగ్ బాస్ టీంకి ఒక నమ్మకము. ఆల్మోస్ట్ అలాగే పడుతుంది కూడా ఫినాలే వీక్ వచ్చేసరికి. ఎందుకంటే ఇప్పుడే ఫినాలే వీక్ తనదల్లే రేంజ్లో పడుతుందంటే సో ఫినాలే వీక్ వెళ్ళేసరికి మామూలుగా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ సీజన్కి అటర్ ఫ్లాప్ సీజన్ అని చాలామంది అంటుంటారు, మనం కూడా కొన్నిసార్లు చెప్పుకుంటుంటాం. కానీ సీజన్కి రేటింగ్స్ ఎలా అయితే వస్తున్నాయో బీభత్సమైన రేటింగ్స్, వీకెండ్ రేటింగ్స్ కానీ వీక్ రేటింగ్స్ కానీ, అర్బన్లో కానీ రూరల్లో కానీ సేమ్ ఓటింగ్ కూడా మిగిలిన అన్ని సీజన్ల కంటే ఈ సీజన్లో భారీ ఓటింగ్ పడుతుంది. బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ పిఆర్స్ ఉండటం వల్లనేమో చాలా గట్టిగా ఓటింగ్ పడుతుంది. మళ్ళీ పిఆర్ అంటే బూత్ అనుకుంటారు, మర్చిపోయా, పిఆర్ అంటే భలే గుర్తొచ్చిందబ్బా పాయింట్.
చాలామంది బఫూన్ గాళ్ళు ఒక్కొక్కళ్ళు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వస్తుంటారు పీఆర్కి అని చెప్పారు. నిన్న ఈవినింగే ఒక పీఆర్తో మాట్లాడాను తెలిసిన వాళ్ళతోటి. సో బాగానే తెలిసిన వాళ్ళు. యాక్చువల్గా మేము ఒక సినిమా చేస్తే ఆ సినిమాకి కూడా వాళ్ళు పనిచేశారు పీఆర్గా. ఓకేనా, వాళ్ళే బిగ్ బాస్ టీమ్కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు చెప్పింది వాళ్ళు హైయెస్ట్ తీసుకుంటుంది ఏంటంటే, సో లాస్ట్ టైం ఒక పర్సన్ దగ్గర హైయెస్ట్ తీసుకుంది వాళ్ళు 70,000 60,000 చెప్పారు. 60,000 చెప్పారంట అయ్యా. 60,000 హైయెస్ట్. కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళు అది ఇది అనుకున్న వాళ్ళు 30,000 20,000 కూడా 30,000 తీసుకుంటారంట వారానికి. 30,000 అది వీకెండ్ వరకు వాళ్ళు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చి వెళ్తే ఆ వీక్ వరకు ఉంటారు. మళ్ళీ వీక్ అయిపోయి మళ్ళీ సోమవారం నుంచి ఆ నామినేషన్స్లోకి వస్తే మళ్ళీ డబ్బులు ఇస్తారు. అలా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కంటిన్యూస్గా నామినేషన్స్లోకి వచ్చినా రాకపోయినా వీక్లీ సేమ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా పీఆర్లు మెయింటైన్ చేస్తున్నారు. సో ఎవరో ఎక్కడో చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష ఇస్తారు. కేరళలో ఎవరో ఒక అమ్మాయి 1,00,000 ఇచ్చింది, 15 వారాలకి 15 లక్షలు ఇచ్చింది. సో ఇలా ఇచ్చింది అలా ఇచ్చింది అంత లేదు అక్కడ. ఓకేనా, ఒక మాదిరిగా పెట్టుకుంటారు. ఒక మాదిరిగా పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ పీఆర్ల మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్కి ఒక పీఆర్ ఉంటుంది, తనుజకు ఒక పీఆర్ ఉంది అనుకో. సో ఎవరి పీఆర్లు వాళ్ళు శాయశక్తులా ట్రై చేస్తుంటారు గెలిపిద్దామని ఆ కంటెస్టెంట్ని. ఎందుకు ఆ కంటెస్టెంట్ని గెలిపించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు వీళ్ళకి. 1,00,000 2 లక్షలు ప్రైజ్ మనీ వచ్చింది కదా, ఆ ప్రైజ్ మనీలోంచి 1,00,000 2 లక్షలు 3 లక్షలు ఎంతోమంది డబ్బులు ఇస్తారు వీళ్ళకి అంత కష్టపడి చేసినందుకు. అది అగ్రిమెంటో కాదో మనకు తెలియదు కానీ బట్ ఎంతో కొంత ఆ వారానికి ఇచ్చే ప్రతి వారం ఇచ్చే డబ్బులు కాకుండా ఎక్స్ట్రాగా కొంత డబ్బులు ఇస్తారనమాట. సో అందుకని ఏం చేస్తారు, వాళ్ళని గెలిపించడం కోసం ఎవరి పిఆర్ వాళ్ళు శాయశక్తులా ట్రై చేస్తుంటారు. ఓకేనా, సో అలా జరుగుతుంది అనమాట. అంతే తప్పితే లక్షల్లో పీఆర్లు పెట్టుకునేది ఎవరు పెట్టుకోరు, అంత సీన్ ఎవరికి లేదు. సో డబ్బులు ఎవరికి చేదు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ తనుజ అంత పెద్ద పీఆర్ పెట్టుకుందంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఆడియన్స్లో ఆ అమ్మాయికి ఒక రికగ్నైజేషన్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్లో ఆ అమ్మాయికి ఒక అమ్మాయి అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. సో ఆ అమ్మాయి స్ట్రాంగెస్ట్ పీఆర్ పెట్టుకున్నా టూ మచ్ పీఆర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అమ్మాయి బేసిక్ పీఆర్తో అయినా కానీ గట్టి కొట్టగలుగుతుంది. కాకపోతే ఏంటంటే ఉంది పీఆర్ మరీ 2 లక్షలు వారానికి రోజుకి వారానికి 3 లక్షలు 4 లక్షలు పెట్టుకున్నంత పీఆర్ ఏం కాదు కానీ బేసిక్ లెవెల్ బిలో 1 lakh లోపలే ఉంటుంది ఎవరి పీఆర్ అయినా కానీ. ఓకేనా, సో ఆబ్వియస్లీ అదే ఉంటుంది ఖచ్చితంగా, అంతకన్నా ఎక్కువ తీసుకోరు. లేదు అంటే ఆ పీఆర్ తర్వాత సో అంటే నేను ఒక పీఆర్ ఇప్పుడు నన్ను పీఆర్గా హైర్ చేసుకుని ఇంతే తీసుకుంటా. దాని తర్వాత వీళ్ళు ఏదైనా ఇంకొక పీఆర్ని పెట్టుకున్నా లేకుంటే ఇంకొకటి ఏదైనా వీళ్ళు ఆ సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ చేసుకోవాలనుకున్నా వీళ్ళు సొంతంగా వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తుంటారు. వీళ్ళు ఇంకా ఏమైనా సపరేట్గా చేసుకుంటే దానికి ఎక్స్ట్రా అమౌంట్ అయితే తప్పితే ఒక పీఆర్కి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేంత లేదు అక్కడ. ఇచ్చిన వాళ్ళు ఏం చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావట్లా, వాళ్ళు ఏం చేయరు అక్కడ. ఓకేనా, సో వీళ్ళు సోషల్ మీడియా క్యాంపెయిన్స్ రన్ చేసుకుంటారు, వీళ్ళు కొన్ని గ్రూప్స్ ఫామ్ చేసుకుంటారు. సో వీళ్ళు వేరేగా అప్రోచ్ అవుతుంటారు చుట్టుపక్కల ఫ్యాన్స్ని కానీ లేకుంటే వేరే వాళ్ళని కానీ ఓట్ వేయడానికి. సో అలా వీళ్ళు చేసుకున్న దానికి వీళ్ళు ఎంతో కొంత అమౌంట్ స్పెండ్ చేసుకుంటారు. ఓకేనా, అది ఇది కలిపి మేబీ వారానికి ₹1,00,000 అవ్వచ్చేమో కానీ డైరెక్ట్గా ఒక పీఆర్కి అయితే 1,00,000 ఎవరు ఇవ్వరు. ఓకేనా, ఇది నేను తెలుసుకున్న నిన్న రాత్రి నాకు తెలిసిన ఒక రివ్యూయర్, మా సినిమాకి పనిచేసిన ఒక రివ్యూయర్. సో లైక్ మానస్ బ్రో లాస్ట్ సీజన్ మానస్ బ్రో ఎప్పుడైతే 5th సీజన్లో ఇచ్చారు కదా, సో మానస్ బ్రోకి ఎవరైతే సపోర్ట్ చేశారో సో వాళ్ళు చెప్పిన మాట నాకు, వాళ్ళు ఒకళ్ళు చెప్పిన మాట నాకు ఆ మాట చెప్పారనమాట. అది సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో 4th ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి వ్యాపారం వ్యవహారం అంతా. సో డెమోన్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు, డెమోన్ డేంజర్ జోన్లో ఉన్నారు అంటారు. సో ఈ డెమోన్ అనే పర్సన్ నా ఇంటి కెప్టెన్ అయ్యాడు. సో 3rd టైం కెప్టెన్ అయ్యాడు అని చెప్పి తెలుస్తుంది. ఇట్స్ ఎ రూమర్. సో మళ్ళీ కొత్తగా కళ్యాణ్ కూడా క్యాప్టెన్ అయ్యాడని చెప్పి అప్డేట్ సరిగ్గా అర్థం కావట్లేదు కానీ బట్ డెమోనే క్యాప్టెన్ అయ్యాడని చెప్పి అది అథెంటిక్ న్యూస్. సో డెమోన్ క్యాప్టెన్ అయ్యాడు. సో డెమోన్ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి ఆ అబ్బాయిని ఎలిమినేట్ చేసేస్తారంటే సో మేబీ ఎలిమినేట్ కూడా చేయొచ్చేమో. ఆ ఇమ్యూనిటీ పవర్ నెక్స్ట్ వీక్ నుంచి కదా, ఈ వీక్ కాదు కదా అని అనుకునే సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నేను ఏమంటానంటే లాజిక్ పరంగా చూసుకున్నా నేను మొన్నటి నుంచి చెప్తున్నా, ఈ వీక్ స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అయితే డెమోన్ కాదు. మనం డెమోన్ గురించి 14th వీక్లో గట్టిగా మాట్లాడుకుందాం అని చెప్తూనే ఉన్నా ఇప్పటికీ కూడా. నేను డెమోన్ గురించి 14th వీక్లో మాట్లాడుకుందాం. రితు కూడా నామినేషన్స్లోకి వచ్చింది 14th వీక్, అప్పుడు మాట్లాడుకుందాం డెమోన్ గురించి. ఈ వీక్ డెమోన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ టీటీఎఫ్ జరుగుతున్నప్పుడు ఇలాంటి పిల్లోని గట్టిగా కంటెంటర్ అయ్యి సో టాప్ 5లోకి వెళ్ళిపోయే పిల్లోని పంపించేస్తారా? అంటిల్ అన్లెస్ ఈ అబ్బాయికి టీటీఎఫ్ గెలిచేసి
టాప్ 5లోకి వెళ్ళిపోతాడేమోనన్న భయము. సో మిగిలిన సెలబ్రిటీస్లో ఆగిపోతారేమోనన్న భయము టాప్ 5 ఆర్ టాప్ 6లోకి. సో ఈ అబ్బాయిని ఏడ తొక్కేద్దాం, ఒక కామనర్ని చాలు, లేదా ఒక కామనర్ని విన్నర్ చేయడానికి సో ఒక కామనర్ సరిపోతారు, మిగిలిన అందరినీ సెలబ్రిటీస్ పెట్టేసుకుందాం, కామనర్ని విన్నర్ చేసేద్దాం, మనకి ప్రశాంతంగా ఉంటుంది, సెలబ్రిటీస్ కూడా సేఫ్ అయిపోతారు, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు టాప్ 5లోకి వచ్చి అన్నప్పుడు సుమనన్నని, భరణి గారిని, సంజన గారిని ముగ్గురిని పెట్టేసి రితు చౌదరి, ఇమాన్యుయల్, నెక్స్ట్ వచ్చరికి తనూజ గారు, ఇంకా కళ్యాణ్, మొత్తం ఒక 6 ఉన్నారు వీళ్ళు సెలబ్రిటీస్. ఒక కామనర్ ఉన్నాడు, 3 కామనర్స్, 6 సెలబ్రిటీస్ హౌస్లో ఉన్నారు. ఇప్పుడు 5 సెలబ్రిటీస్ని పెట్టి ఒక కామనర్ని పెట్టి విన్ చేసేసారు అనుకోండి, ఎవరో ఒక సెలబ్రిటీస్ కింద లేపేసారు, డౌన్ ద లైన్ లేపేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సోమనన్నే లేపేశారు అనుకోండి, హ్యాపీ అయిపోతుంది కదా వాళ్ళకి. దానికోసం డెమోని అడ్డుంటాడని డెమోని లేపేయచ్చు. ఇలాంటి వుల్ఫార్ రీజన్లు చెప్పి ఆ అబ్బాయిని లేపాల్సింది తప్పితే రేపు నెక్స్ట్ వీక్ టీటీఎఫ్ పెట్టుకొని ఈ అబ్బాయిని బుద్ధున్నోడు ఎవడు ఎలిమినేట్ చేయడు. అయినా కానీ మీరు ఓట్లు వేసుకోండి డెమోన్కి గట్టిగా. సో రూమర్స్ అన్నీ డెమోన్ కెప్టెన్ అని చెప్తున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా డెమోన్కి ఈరోజు అది కైండ్ ఆఫ్ సపోర్టింగ్ టాస్క్ అంటున్నారు. బట్ లాస్ట్ రౌండ్ మేబీ సపోర్టింగ్ టాస్క్ కాదు, సో లాస్ట్లో ఇద్దరు మిగిలిన వాళ్ళకి కొంచెం టాస్క్ పెట్టారు అని చెప్పి కూడా తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి అయినా కానీ సో ఓట్లు వేసుకోండి, ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకొంచెం గట్టిగా ఓట్లు వేసుకోవచ్చు, ఇదన్నమాట సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు ఉన్నారు. సో భరణి గారి పరిస్థితి ఏంటంటే సో అటు ఇటు కాకుండా భరణి గారి పరిస్థితి అయిపోయింది. హౌస్ లోపల భరణి గారు కొంచెం ఫన్ జనరేట్ చేస్తున్నారు, కాకపోతే దివ్య మీద అన్నెసరిగా అరుస్తున్నారు ఆయన, అంటే ఇండికేషన్ ఇస్తున్నట్టున్నారు ఆ అమ్మాయి తోటి ఇంకా ఎలిమినేట్ అయిపోతుంది, లాస్ట్ సీజన్ లాస్ట్కి వచ్చేసింది, ఇంకా అమ్మాయితో మనకు అవసరం లేదు అన్నట్టుగానే ఆయన బిహేవ్ చేస్తున్నారు. ఆయన మాట్లాడే విధానం కానీ సో అంటే లైక్ కొన్ని చోట్ల అంత రూట్గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. మొన్నటి వరకు అరే ఆ అమ్మాయిని చూస్తే కొంచెం చిరాకేసేది, ఎందుకురా బాబు అని. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల అహే ఏందండి మీరు అది ఇది స్వామి కదయ్యా నువ్వు రాయ్యా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. సో అలాంటి వాటిలో వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పారు, వాళ్ళ గురువు గారు వచ్చి చెప్పారు కాబట్టి ట్రిగ్గర్ అవడంలో తప్పలేదు, కానీ కొన్ని విషయాలు ఓవర్ ద బోర్డ్ వెళ్తారేమో అని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నిన్న ఎపిసోడ్లో నైట్ సో ఏదైతే మందులు దాపెట్టేసినప్పుడు సంజన గారిని ఒక్క మాట కూడా అనలేదు, కానీ ఈ అమ్మాయిని చాలా గట్టిగా అన్నారు. అది ఎందుకు అనవసరం అనిపిస్తుంది, ఆ అమ్మాయి మరి ఆయన చేత తిట్టించుకోవాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ అమ్మాయిని బాండింగ్స్లోకి ఎంటర్ చేసిందే, అలౌ చేసిందే ఈయన. మీరు నీతో మాట్లాడుతుంటే నాకు చాలా బాగుంటుంది, నేను తనుజతో చెప్పుకోలేదంతా నేను మీతో చెప్పుకుంటానని చెప్పి ఫస్ట్లో తనుజాని తీడుతూ ఈ అమ్మాయికి బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చాడు ఆయన. తనుజ అయితే అలుగుతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, మీతో నాకైతే మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడొచ్చు, ఇలాంటి మాట్లాడి ఈయన మాట్లాడింది అమ్మాయిని. ఆ అమ్మాయిలో ఒక రిలేషన్ని, ఒక ఎమోషన్ని ఇంజెక్ట్ చేసింది ఈయనే, భరణి గారే. ఆ అమ్మాయి పాపం తప్పే లేదు. సో దాని తర్వాత ఆ అమ్మాయి ఈయన నాకుతోటి ఇంత చెప్పినా కానీ ఆ అమ్మాయితో అలా ఉంటున్నాడు ఏంటి అనే దగ్గర నుంచి ఆ అమ్మాయికి ఆలోచనలో నుంచి ఆలోచించి ఆయన మీద ఒక పొజిటివ్నెస్ వచ్చేసింది అమ్మాయికి. యాక్చువల్ అదే జరిగింది అక్కడ. పాపం అనవసరంగా ఆ అమ్మాయి సెట్ అయిపోయింది, కానీ ఈయన అసలు మెయిన్ కల్ప్రిట్ వాళ్ళిద్దరి విషయంలో. ఎస్పెషల్లీ ఫస్ట్ నుంచి చూసుకుంటా వస్తే మీరు డే 1 అమ్మాయి హౌస్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ అమ్మాయి భరణి గారిని ఫస్ట్ ప్లేస్లో పెట్టి ఆ అమ్మాయి చేసిన తప్ప వచ్చేమో, కానీ దాని తర్వాత బాండింగ్స్ ఈయన ఎక్కువగా అమ్మాయితో మాట్లాడే విధానము, ఈయన అమ్మాయి కూర్చొని గేమ్ అసెస్ చేసే విధానము, దాని తర్వాత నుంచి వీళ్ళిద్దరూ పొగుడుకునే విధానం, ఒకరినొకరు సెల్ఫ్ డబ్బా పరస్పర డబ్బా కొట్టుకునే విధానము, ఇవన్నీ. సో ఈయన ఉన్నాడు, కాకపోతే ఈయన కంటే ముందు సంజన గారు ఉన్నారు. సంజన గారు చేసిన తప్పేంటి ఆ వెర్బల్ బోర్డు అది ప్రాపర్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయకుండా కొంచెం రూడ్గా మాట్లాడటమే సంజన గారు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ తప్పితే అది కొంచెం గట్టిగా నాకు సారు గట్టిగా కౌంటర్ ఇచ్చి గట్టిగా మాట్లాడి మేబీ సారీ చెప్పించకపోవచ్చు, మీరు చేస్తుంది కూడా అలాగే ఉంది కదమ్మా, మేబీ చూసారు అమ్మ ఆమె చెప్పిన మాటల్లో తప్పు ఉందేమో, కానీ మీరు చేసింది కూడా అలాగే ఉంది, అలాగే కనిపిస్తున్నట్టుంది, కొంచెం చూసుకోండి, మీరు ఆమె చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మానేశారు కదా, మీరు అలా కూర్చోవట్లేదు కదా, అంటే మీరు ఎక్కడో మీకే అనిపించుండొచ్చు మీరు తప్పు చేస్తున్నారని. అంటే అమ్మాయి సంజన చెప్పింది తప్పు కాదు, బట్ ఆమె వాడిన పదాలు, ఆమె చెప్పిన ప్లేస్ తప్పు అని చెప్పి నాకు సార్ ఇలా కూడా ఆమె తరపున మాట్లాడచ్చు, సంజన గారి తరపున దెర్ ఇస్ అ పాసిబిలిటీ మాట్లాడడానికి. సో అలా మాట్లాడినప్పుడు సంజన గారికి తప్పు అవుతుందా. అండ్ నిన్న మెడిసిన్ దాపెట్టినప్పుడు సో అక్కడ ప్యూర్ ఇంటెన్షన్ భరణి గారిని రెచ్చగొట్టాలి, భరణి గారిని తిట్టాలి, భరణి గారు ఆమెతో తగాదా పెట్టుకోవాలి కాదు, ఆ ఇంటెన్షన్ అది కాదని చెప్పి 100% నేను నమ్ముతానంట. ఆమెకి ఎందుకంటే ఎన్నో కొన్ని టాబ్లెట్స్ అక్కడ బయట పెట్టింది, బట్ అన్ని టాబ్లెట్స్ ఆయన వేసుకుంటాడని చెప్పి ఆమెకు తెలియదు. అండ్ ఆయన కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వలేదు, బట్ హీ నోస్ ఆమె ఏదో కంటెంట్ కోసం ట్రై చేస్తుంది, మొన్న ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి వచ్చింది. సో కాబట్టి ఆమె భయం ఆమెలో ఉంటుంది, కాబట్టి ఆమె ఏదో కంటెంట్ కోసం క్రియేట్ చేస్తుంది అన్న థాట్లో ఆయన ఉన్నాడు కాబట్టి సో తనతోటి గట్టిగా మాట్లాడలేదు. మామూలుగా భరణి గారు అదే ప్లేస్లో దివ్య కానీ వేరే వాళ్ళు నుండి చాలా రిటార్డ్ ఇచ్చిపోయాడు దొబ్బేవాడు, మామూలు కూడా కాదు నెక్స్ట్ లెవెల్ మాట్లాడేవాడు, దొరికిందే ఛాన్స్ కదా.
బట్ అక్కడ సంజన గారు చేసింది తప్పు కాదు, ఆమె కంటెంట్ కోసం క్రియేట్ చేస్తుంది అన్నది ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ పాజిటివ్నెస్ వాళ్ళిద్దరి మధ్య ఉంది, ఆ బాండ్ వాళ్ళిద్దరి మధ్య ఉంది. మేబీ సంజన గారు చెక్ చేసి ఉండొచ్చు కూడా భరణి గారిని. సో భరణి గారు ఆ టెస్ట్లో పాస్ అయ్యారు. సంజన గారు కూడా పెద్ద అనిపించలేదు కాబట్టి సంజన గారు కూడా సేవ్ అవ్వచ్చా అంటే సంజన గారు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇంకా డేంజర్ జోన్లో ఉంటే డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. అబ్బా అది సింగిలా డబులా అంటే నేను అనుకునేది 99.99% సింగిలే అని అనుకుంటున్నా. డబల్ చెయ్యాలి అనుకుంటే 14th వీక్లో కూడా డబల్ చేయొచ్చు. ఓకేనా? ఎందుకు అంటే ఇప్పుడు టీటీఎఫ్ ఎవరు పడితే వాళ్ళు గెలవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుమనన్నను దివ్యాను పంపించేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుమనన్నని డబుల్ ఎలిమినేషన్ పెడితే ఏం చేస్తారు తెలుసా? సుమనన్నని దివ్యాని బయటకు పంపించేయాలి, వీళ్ళిద్దరిని బయటకు పంపించాలి. ఇంకా దెర్ ఇస్ నో సెకండ్ థాట్, వీళ్ళిద్దరిని బయటకు పంపించాలి. అప్పుడు టాప్ 5 కోసం వెయిట్ చేయాలి. సో 13th వీక్లో ఎవరొకరు సేవ్ అయిపోతారు, ఎవరొకరు ఎలిమినేట్ అయిపోతారు. సో 14th వీక్లో ఎవరొకరు ఎలిమినేట్ అయిపోతారు. అప్పుడు టాప్ 5 పెట్టుకోవాలి. లేదు సింగిల్ ఎలిమినేషన్ అంటే మాత్రం సో దివ్య ఆర్ సుమనన్న వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోవడానికి బీభత్సమైన ఛాన్స్ ఉంది. ఎందుకంటే సుమనన్న పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు ఈ వీక్. చాలు సుమనన్న హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఆయన వచ్చాడు, బీభత్సంగా ఎంజాయ్ చేశాడు. ఓటింగ్ ఉంది సుమనన్నకి, ఓటింగ్ ఉంది. బట్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే సో సుమనన్న ఫస్ట్లో సుమనన్న నిజాయితీ, సుమనన్న అయ్యో పాపం, సుమనన్న కోసం మార్స్ నుంచి వచ్చేవాళ్ళు, అంగారగ్రహం నుంచి వచ్చేవాళ్ళు, ప్లూటో నుంచి వచ్చేవాళ్ళు. సో వాళ్ళందరి కోసం సుమనన్నను ఉంచాలి కాబట్టి సో అలా మ్యూజియంలో ఒక ఏదైతే యాంటిక్ పీస్ ఉంటుందో సో అలాగా మన ద గ్రేట్ కమెడియన్ సుమనన్న సో ఇప్పటివరకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. బిగ్ బాస్ టీమ్ కావచ్చు, ఆడియన్స్ అవ్వచ్చు, అన్నకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడతో అయిపోయింది సుమనన్న పరిస్థితి, ఇంకా లేదు అక్కడ. ఎందుకంటే సుమనన్న ఫస్ట్ ఆ నామినేషన్ ఒక పాయింట్ ఒకటి చెప్పారు సంజన గారి గురించి, విచ్ ఈస్ అ వర్స్ట్ నామినేషన్. నేను ఆ రోజు కూడా చెప్పాను. చాలా చండాలమైన నామినేషన్ అది, చాలా నీచమైన నామినేషన్ అది సుమనన్న చేసింది. అది చేసిన తర్వాత సంజన గారితో కంటెంట్ క్రియేషన్ అప్పుడు గౌతమ్ వచ్చినప్పుడు ఆమె తీసుకొని ఐ లవ్ యూస్ అని ముద్దు పెట్టుకుంటాడు. ఇది ఇంకా వరస్ట్, ఇది ఇంకా నీచం. ఎందుకంటే ఆమె అన్న అంటుంది. ఇప్పుడు ఆమె అన్న అంటూ ఈయన సుమ్ము డార్లింగ్ అనేసరికి ఈయనకి చిరాకు వచ్చింది. అందరు చూస్తే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. బయట ఏమనిపోతారో ఏంటో, అసలు ఇంక ఏమన్నా ఉందో అసలు యో అని మాట్లాడేసిన ఆయన ఆమెకి వెళ్ళి ముద్దు పెడతారు. మరి ఆమె నిన్న అన్నా నిందంటే నువ్వు కూడా ఆమె చెల్లి అని అనుకుని ఉండొచ్చు కదా, మరి నువ్వు ఎలా చేస్తావట్టగా? సో నువ్వు నీచం చేసావు, నువ్వు ఆమెను ఎట్లా అంటావు ఆ మాట? సో కాబట్టి ఇది చాలా కాంట్రడిక్టింగ్గా ఉంది. ఆ రోజు నామినేషన్ ఒళ్ళు మండిందయ్యా నాకు అసలు అతను. ఓకేనా? సో ఇప్పుడు కూడా అలాగే చేశారనమాట. సో ఇది ఒక్క పాయింట్ చాలు సుమనన్నను బయటకు పంపించారు, ఇంక పెద్ద అవసరం లేదు. ఆయన ఓటింగ్ కూడా చాలా తక్కువ ఉంది సుమనన్నకి. ఓకేనా? క్లియర్గా చాలు సుమనన్న, చాలు సూపర్ సుమనన్న. ఎందుకంటే రేపొద్దున సీనియర్స్ బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి సుమనన్న ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఉంటారు సుమనన్న లాంటి వాళ్ళు, కొంచెం ఓటింగ్ ఉన్న వాళ్ళు, మనం కొంచెం ఎంతో కొంత గాడితే, ఎంతో కొంత మాట్లాడితే మనల్ని సేవ్ చేస్తారు అన్న నమ్మకము నెక్స్ట్ సీజన్స్లో సీనియర్స్ని ఎట్లయితే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళని తీసుకురావడానికి సుమనన్న ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా పనికి వస్తాడు. ఓకేనా? అదన్నమాట సంగతి. లాస్ట్ సీజన్లో గౌతమ్ ఎలా అయితే వైల్డ్ కార్డుకి వచ్చి సెకండ్ వరకు ఎలా అయితే వెళ్ళాడు రన్నర్గా, అలాగే చెప్పి వైల్డ్ కార్డులను తీసుకొచ్చారు. ఇది వేరేలాగా జరిగింది అనుకోండి, అది వేరే విషయం. బట్ అలా జరుగుతుంది అనమాట. సో ఇంకా డబుల్ ఎలిమినేషన్కి ఛాన్స్ ఎవరు ఉందంటే దివ్య. సో దివ్య పాప, ఆ పాప వల్ల కావట్లేదు, ఆ పాప సీన్ అయిపోయింది, ఫ్యూల్ అయిపోయింది ఆ పాపది. సో చాలా కష్టపడుతుంది, బండి లాగిస్తుంది, లోపల ప్రెషర్ తీసుకోలేకపోతుంది, కష్టపడుతుంది, లేని చిరునవ్వుని మొహం మీద తీసుకొచ్చి మాట్లాడుతుంది. సో ఎవరైతే మనతో మాట్లాడతారు అనుకున్న పర్సన్స్ ఆల్మోస్ట్ అమ్మాయితో అందరూ డిటాచ్గానే ఉన్నారు. కళ్యాణ్ అవ్వచ్చు, డెమోన్ కూడా అప్పుడప్పుడు అంతే. సో భరణి గారు డిటాచ్ అయ్యారు, దివ్య గారు, సంజన గారు డిటాచ్మెంట్లోనే ఉన్నారు, ఇమాన్యులు డిటాచ్ అయి ఉన్నారు, తనుజ, రీతు, కళ్యాణ్ వీళ్ళందరూ అమ్మాయితో కొంచెం డిటాచ్ అయి ఉన్నారు. ఈవెన్ సుమనన్న కూడా కొంచెం డిటాచ్గానే ఉన్నాడు అమ్మాయితోటి. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటే ఒంటరిగా హౌస్లో కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల అమ్మాయి ఒంటరిగానే కనిపిస్తూ ఉంది హౌస్లో. సో అమ్మాయి కూడా హౌస్లో ఉండాలి అన్నట్టుగానే అమ్మాయి ఎక్కడ గేమ్ ఆడుతున్నట్టే కనిపించలేదు. సో ఆ మూమెంట్ కూడా అమ్మాయి మొహంలో కానీ, ఆ ఎంజాయ్మెంట్ కానీ, ఆ ఎగ్జైట్మెంట్ కానీ సో లాస్ట్ వీక్ ఉన్నంత అమ్మాయిలో లేదు. ఆల్రెడీ చెప్పే కదా, అమ్మాయి బరువు మొత్తం తీర్చేసుకుంది, హౌస్లో ఉండాలి అని అమ్మాయి కూడా అనుకోవట్లేదు. కాబట్టి సో దివ్య గారు కూడా ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇద్దరు సుమనన్న ఆర్ దివ్య గారు వీళ్ళిద్దరిలో ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. లేదు ఇంకా నేను చెప్పాను కదా, సో ఎట్లయినా కానీ డెమోని పంపించేసేయాలి, అన్ఫేర్ ఎలిమినేషన్ చేసినా పర్లేదు, డెమోని బయటికి పంపించేసేయాలి. ఇంకా లేదు టీటీఎఫ్ గెలిస్తే మళ్ళీ డెమోన్ టాప్ 5లోకి వెళ్ళిపోతారు. టాప్ 5లో మళ్ళీ మనం సెలబ్రిటీస్ని పెట్టేసుకోవాలి. సో కామనర్స్ని కింద తొక్కి కామనర్స్ని ఒక కామనర్ చాలు, కాంటి విన్నర్ చేసేసుకుందాం కామనర్ని. సో మిగిలిన సెలబ్రిటీస్ అందరినీ టాప్ 5లో పెట్టుకోవాలి మనకు కావాల్సిన వాళ్ళని. అప్పుడు ఈ అబ్బాయి అవసరం లేదు మనకి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఇద్దరు కామనర్లు బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. డెమోను, దివ్య ఇద్దరు బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంత సాహసం బిగ్ బాస్ టీం చేసుద్దా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో కాబట్టి సుమనన్న అండ్ దివ్య ఒక కామనర్, ఒక సెలబ్రిటీ ఇలా వెళ్ళిపోవచ్చు. లేదు సింగిల్ ఎలిమినేషన్తో కొట్టేద్దామంటే సో దివ్య ఆర్ సుమనన్న వీళ్ళిద్దరు ఒకరు వెళ్ళిపోతారు.
మేబీ సుమనన్నను పంపించేదానికి ఛాన్స్ ఉండొచ్చు, లేదు అనుకుంటే ఇంకా దివ్య గారినే పంపిస్తారు. ఇంతే కదా ఆప్షన్స్, ఇంకేం లేవు. అండ్ టీటీఎఫ్ టాస్క్ అయిన దాకా మాత్రం డెమోని పంపించడాన్ని మాత్రం లోపల గట్టిగానే కొడతా ఉంది. సో ఇదన్నమాట. అండ్ ఈ రెడ్ కార్డు ఇచ్చి పంపించడాలు, ఎల్లో కార్డు ఇచ్చి పంపించడాలు, బ్లూ, పింక్, ఈ రేషన్ కార్డులు ఉంటాయి చూసారా, ఆ రేషన్ కార్డులు ఇచ్చి ఏం పంపించరు. ఓకేనా, కిలో బియ్యము, కిలో పంచదార, జాంతానయ్యాయి అన్నీ. ఓకేనా. సో కాకపోతే ఏంటంటే ఆ డ్రామా నడుచుద్ది, ఆ డ్రామా కళ్యాణ్కి కొంచెం ప్లస్ అయ్యేలాగా డ్రామా క్రియేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే కళ్యాణ్తోని చుట్టూతా రిలేషన్స్ అన్నీ గొడవలన్నీ జరుగున్నాయి కాబట్టి ఆ నామినేషన్స్ ఎపిసోడ్లో కళ్యాణ్ వర్సెస్ రితు జరిగింది, కళ్యాణ్ వర్సెస్ డెమోన్ జరిగింది. సో కాబట్టి అక్కడే అది ఫ్లేర్ అప్ అయింది కాబట్టి ఆ సిచ్యువేషన్స్ అన్నీ. సో కాబట్టి కళ్యాణ్కి కొంచెం అది పాజిటివ్ ఎపిసోడ్ అవ్వచ్చు, లేదా నెగిటివ్ ఎపిసోడ్ అయినా అవ్వచ్చు. నెగిటివ్ ఎపిసోడ్ కట్ చేస్తారని నేను నమ్మను. ఎందుకంటే ఇప్పుడు ఆ బూతులది కానీ ఒకవేళ బిగ్ బాస్ టీం వేస్తే, సో బిగ్ బాస్ టీం ఇప్పటి వరకు సెట్ చేసుకుంటూ వస్తూ విన్నర్ విన్నర్, రన్నర్ రన్నర్, విన్నర్ విన్నర్, రన్నర్ రన్నర్, ఎవరు విన్నర్ ఎవరు రన్నర్, ఇది ఉంది చూసారా, ఇది పడిపోద్ది, ఇది మొత్తం పడిపోద్ది, మామూలుగా పడితే కొలాప్స్ అవుతుంది అనమాట. సో కాబట్టి అంత చేస్తారా బిగ్ బాస్ టీము. ఒక లైట్ వీడియో చూపించకుండా కొంచెం నోరు జారుతున్నావు, ఒకవేళ నిజంగా జరిగి ఉండుంటే నోరు జారుతున్నావు కళ్యాణ్, చూసుకో కళ్యాణ్, ఒక మాట నోట్లోంచి వచ్చింది తప్పితే వీడియో అయితే వేయరు. సో దానివల్ల ఇంపాక్ట్ పెద్దగా ఉండదని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ జరిగి ఉంటే, సో జరగలేదు అనుకోండి, నార్మల్గా సో ఆ అబ్బాయి కుర్చీలు తన్నింది, అమ్మాయి మీదకి వెళ్ళింది, ఈ రెండు వేసి సారీ చెప్పిస్తారు. తర్వాత డెమోంది కూడా చూపిస్తారు. సో డెమోంది తప్పలేదంటారు, బీభత్సమైన ఎలివేషన్ వస్తుంది. ఇదే జరగబోద్ది. ఓకేనా, ఇదన్నమాట సంగతి. మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. సో నేను చెప్పింది కరెక్టా కాదనేది కూడా మీరు మీ ఒపీనియన్ క్రింద మెన్షన్ చేయండి. ఎవరికి ఓటేసారనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ ఇప్పటికీ స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. ఓకేనా, అదనమాట సంగతి. బెదిరించట్లేదు, అడుగుతున్నాను వినమ్రంగా. జై హింద్.